వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను మాధవి. కర్నూలు జిల్లాలో జరిగిన ఆ ఘోర రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్ కేంద్రంగా నడిచే ఈ ట్రావెల్ ఏజెన్సీల బాగోతాలన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆయా ట్రావెల్ బస్సులను ఈశాన్య రాష్ట్రాలు ఇంకా యూటీల్లో రిజిస్ట్రేషన్ చేస్తున్న యాజమాన్యాలు అక్కడే ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇంకా నేషనల్ పర్మిట్లు తీసుకొని ఇక్కడ నడుపుతున్నాయి. ఇక్కడతో పోలిస్తే ఆయా రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్, ఫిట్నెస్, నేషనల్ పర్మిట్లు, ఛార్జీలు, ఇతర ట్యాక్సులు ఇవన్నీ కూడా అక్కడ తక్కువగా ఉండటం, అంతేకాకుండా ఎలాంటి తనిఖీలు లేకుండా ఈజీగా అక్కడ సర్టిఫికెట్లు జారీ చేస్తుండటమే ఇలాంటి ప్రమాదాలకు కారణమని తెలుస్తోంది. అసలు ప్రమాదాలు జరిగినప్పుడు ఫైర్ సేఫ్టీ పరికరాలు లేకున్నా, ఆఖరికి కిటికీలు పగలగొట్టేందుకు హ్యామర్లు లేకున్నా, ఇంజన్లు, బ్రేకులు కండిషన్లు లేకున్నా కూడా ఆ బస్సులను తనిఖీలు చేయకుండానే ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇవ్వటం వల్లే ప్రయాణికుల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారుతున్నాయి. అసలు ఈ రోడ్డు సేఫ్టీ ప్రమాణాలు ఏం చెప్తున్నాయి అన్నది మనం ఒక్కసారి చూద్దాం. మోటార్ వెహికల్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ప్రకారం ముఖ్యంగా ఏముండాలంటే ఓవర్ స్పీడింగ్కి ఫైన్ అంటే 400 నుండి 1000 రూపాయలు, ఇంకా అంతకన్నా డ్యామేజ్ ఎక్కువ ఉంటే 2000 రూపాయలు ఇలా ఫైన్లు వేస్తూ ఉంటారు. ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్ చూస్తే 2000 నుండి 10,000, ఇక హిట్ అండ్ రన్కి ఏమో 7 years జైలు, అలాగే 2 lakhs ఫైన్ ఇలా వేస్తూ వచ్చారు. కానీ ఇవన్నీ నిజంగా యాక్చువల్గా జరుగుతున్నాయా అంటే అప్పుడు జరిగినప్పుడు ఇది ఉందా లేదా, ఇది జరిగిందా లేదా చూడడం, ఆ ఫైన్ వదిలేయడం, అంతవరకేనా? ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నది ముఖ్యంగా మనలాంటి వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు. అసలు ఏం జరుగుతుంది, వాడు డబ్బు కట్టి మేనేజ్ చేశాడా, నిజంగానే ఫైన్ కట్టాడా, నిజంగానే ఆ బస్సుని ఎలిమినేట్ చేశారా, ఇవేవి మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలులో జరిగిన యాక్సిడెంటే చూసుకుంటే ఆ బస్సుకి ఏకంగా 16 వైలేషన్స్ ఉన్నాయి. అంటే 16 సార్లు వాడు స్పీడ్, హెవీ స్పీడ్ అని, లేకపోతే లైసెన్స్ లేదని, లేకపోతే సిగ్నల్ క్రాస్ చేశాడని, ఇలా మొత్తంగా ఆ బస్సు మీద 16 వైలేషన్స్ ఉన్నాయి. సో అవెవరూ పట్టించుకోరు. ఇక ఫైర్ సేఫ్టీ నెగ్లెక్ట్ అంటే ఆ బస్సుకి ఫైర్ సేఫ్టీ కరెక్ట్గా ఉందా లేదా, విండో కరెక్ట్గా ఉందా లేదా, లేకపోతే యాక్చువల్గా 40+ ప్యాసింజర్స్ ఉండాలి, అది కరెక్ట్గా ఉందా లేదా, AS 135 స్టాండర్డ్స్ ఆ బస్సుకు ఉన్నాయా లేవా, ఇవెవరు కూడా పట్టించుకోరు. ఇక హైవే డిజైన్, మన దేశంలో ఏంటంటే మిక్స్డ్ హైవే డిజైన్స్ ఉంటాయి. అలా కాకుండా మనం విదేశాల్లో చూసినట్లయితే అంటే నైట్ టైం స్పీడ్ బస్సులకు వేరే, అలా అంటే దేనికి సరిపడా దానికి డిజైన్స్ ఉంటాయి. కానీ మన దేశంలో అలా కాదు. అంటే బస్సు, బైక్, ట్రక్స్ అన్నీ కూడా ఒకే హైవే మీద వెళ్ళటం వల్ల ఇలాంటి యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. అండ్ అంటే కాకుండా పూర్ లైట్లు కూడా సరిగ్గా ఉండవు. నైట్ టైం మనం జర్నీ చేసినప్పుడు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. అండ్ అలాగే రైన్ డ్రైనేజ్ సిస్టమ్స్ కూడా మనకి కరెక్ట్గా ఉండవు. వర్షం పడినప్పుడు ఆ వాటర్ నిజంగా ఫ్లో అయిపోతుందా లేదా, అక్కడే ఉండిపోతుందా, దానివల్ల ఏంటంటే బైక్ స్కిడ్ అయ్యి ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటివన్నీ కూడా మన దాంట్లో కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నది కూడా మనం పట్టించుకోవాలి. కాదు అది ఎవరు పట్టించుకోవట్లేదు. అండ్ డ్రైవర్ అకౌంటబిలిటీ అంటే లాంగ్ షిఫ్ట్స్ ఉంటాయి. మనం బస్సులో చూసినట్లయితే డ్రైవర్ నిజంగా మనం ఎక్కినప్పుడే డ్రైవర్ని చూస్తాం, మళ్ళీ దిగినప్పుడు వాళ్ళ వంక కూడా చూడం. అంటే సెకండ్ షిఫ్ట్ డ్రైవర్ మారాడా లేదా అన్నది కూడా మనం ఎప్పుడు పట్టించుకోం. యాక్చువల్గా అయితే 8 hours అంటే మనకి పబ్లిక్ సెక్టార్ ఇంకా ప్రైవేట్ సెక్టార్లో ఎలా ఉంటుంది, 8 hours షిఫ్ట్ ఉంటుంది. సో అలా బస్సులకు కూడా డ్రైవర్లకు కూడా అలా ఉంటుందా లేదా అనేది ఎవరు పట్టించుకోరు. యాక్చువల్గా 12 to 16 hours బస్సు డ్రైవ్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. మనకి బస్సు ఎక్కగానే నిద్ర వస్తుంది. మరి అలాంటి డ్రైవర్ పరిస్థితి ఏంటి? 12 to 16 hours డ్రైవ్ చేయడం అంటే అది నిజంగా అదంటే గమనించుకోవాలి. ఆ డ్రైవర్ నిజంగా ఇద్దరున్నారా లేదా, లేకపోతే మారాడా లేదా షిఫ్ట్ అన్నది కూడా మనం చూసుకుంటూ ఉండాలి. ఇక నెక్స్ట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్. ఇదేంటంటే అంటే ఒక బస్సు యాక్సిడెంట్ జరగగానే, ఫర్ ఎగ్జాంపుల్ మనం కావేరీదే తీసుకుందాం, అది జరిగి దగ్ధమైన తర్వాత అంటే చాలా సేపటికి పోలీసులకు ఇన్ఫార్మ్ వెళ్ళింది. అంటే ఇలా కాకుండా ఒక బస్సు యాక్సిడెంట్, బస్సు అనే కాదు ఏదైనా ఒక యాక్సిడెంట్ జరగగానే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి, అలాగే ఫైర్ స్టేషన్కి, అలాగే హాస్పిటల్స్కి, ఈ మూడింటికి కూడా సమాచారం వెళ్ళేలా అధునాతన సౌకర్యాలు ఒక బస్సులో ఉండాలి. ఒక బస్సు ప్రమాదం జరిగిందంటే ఒక రోజు 2 రోజులు అయ్యో పాపం ఇంతమంది చనిపోయారా అని ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతారు. కానీ ఆ తర్వాత ఆ ఫీలింగ్ ఎంతమందిలో ఉంటుంది? ఈవెన్ ఆ బస్సు యాజమాన్యాల మీద కానీ, లేకపోతే అధికారుల మీద కానీ ఫోర్స్ ఎవరైనా చేస్తున్నారా, ఇలా ఎందుకు జరిగింది, ఇలా ఇన్ ఫ్యూచర్ జరగకుండా ఏం చేస్తున్నారు అన్న ఎవరైనా పట్టించుకుంటారా? పట్టించుకోం. ఆ రోజు అయ్యో అంటాం, నెక్స్ట్ డే మర్చిపోయి ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోతాం. అండ్ మీడియా కూడా ఆ ఒక్కరోజే ఆ విషయాన్ని కవర్ చేస్తుంది. నెక్స్ట్ డే ఇంకో ఇష్యూ జరగగానే ఆ ఇష్యూ షిఫ్ట్ అయిపోతుంది. సో ఇలా ఏంటంటే దాన్ని అక్కడితో వదిలేస్తున్నాం.
దాన్ని ఇంకా పట్టించుకోవట్లేదు. నెక్స్ట్ ఇలా జరగకుండా ఏం చేయాలి? ఇక మీదట ఇలాంటివి జరగకుండా ఏం చేస్తే ఇలాంటివి జరగవు అన్న విషయాలు ఎవరికీ అవసరం లేదు. ఇక ప్రైవేట్ బస్సుల్లో మనం దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా కొన్ని విషయాలైతే మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఇందాక చెప్పినట్టు భద్రతా విషయంలో రాజీ అస్సలు పడకూడదు. ఒక బస్సుని మనం టికెట్ బుక్ చేస్తున్నాము అంటే ఆ బస్సు యొక్క రేటింగ్ ఫస్ట్ మనం చూడాలి. మనం యాక్చువల్‌గా చూసేది టికెట్ ఎంత? ఏ సీటు ఖాళీగా ఉంది? లాస్ట్‌లో ఉందా? అయ్యో! మధ్యలో ఉంటే బాగున్ను, కుదుపులు లేకుండా ఉంటాయి. ఇలాంటివే మనం పట్టించుకుంటాం. కానీ యాక్చువల్‌గా ఒక బస్సుని బుక్ చేసేటప్పుడు ఆ బస్సుకి ఇంతకు ముందు ఎన్నున్నాయి అంటే వయలేషన్స్ అనేవి ఎన్నున్నాయి? ఆ బస్సు కరెక్ట్‌గా నడుపుతున్నాడా లేదా డ్రైవర్? డ్రైవర్ మీద రేటింగ్ ఎంతుంది? బస్సు మీద రేటింగ్ ఎంతుంది? ఇలాంటివన్నీ కూడా ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాలి. అండ్ అలాగే ఒక బస్సులో ప్రయాణించేటప్పుడు అంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మనం బయటపడే మార్గాలు ఎన్నున్నాయి అన్నది మనం చూసుకోవాలి. అంటే ఒక బస్సుకు ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం బయటపడడానికి ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది ఉందా లేదా? ఉంటే దానికి హ్యామర్ ఉందా లేదా బయటపడడానికి? ఇలాంటివన్నీ కూడా ఎవ్వరూ పట్టించుకోరు. బస్సు ఎక్కామా, పడుకున్నామా, ఉదయం దిగామా ఇంతే మనం పట్టించుకునేది. అండ్ అవే కాకుండా ఒక బస్సులో కనీస సదుపాయాలు అంటే ఫస్ట్ ఎయిడ్ బాక్సు, స్ప్రింక్లర్లు అంటే అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వాటర్ వచ్చే సోర్సెస్ అండ్ అలాగే హ్యామర్స్ లాంటివి మనం బస్ అద్దాలు పగలగొట్టుకొని బయటకు రావడానికి, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఇలాంటివి ఉన్నాయా లేదా అన్నది కూడా మనం బస్సు ఎక్కగానే చెక్ చేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న అంశాలే మన ప్రాణాలను రక్షిస్తాయి అన్న విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా అదే కాకుండా ప్రధానంగా ఆయా ఆపరేటర్ల ట్రాక్ రికార్డు కూడా మనం పరిశీలించాలి. ఇందాక మనం చెప్పినట్టు ఆ ట్రాకింగ్ రేట్స్ ఏవైతే ఉన్నాయో అవి దృష్టిలో పెట్టుకోవాలి. ఆ రివ్యూలు చదివితే మీకు ఆటోమేటిక్గా ఆ బస్సు డ్రైవర్ ఎలా నడుపుతున్నాడు, సిబ్బంది ప్రవర్తన ఎలా ఉంది, బస్సు కండిషన్ ఎలా ఉంది అన్న విషయాలు తెలుస్తాయి. అంతేకాకుండా గతంలో ఏమైనా ప్రమాదాలు జరిగాయా లేదా అన్న విషయాలు కూడా మనం ఆ రేటింగ్స్ చదివి తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మంచి రేటింగ్స్ ఏ బస్సుకు ఉన్నాయో ఆ బస్సులోనే మీరు ప్రయాణించేలా చూసుకోండి. అంతేగాని మన ఇంటి దగ్గర ఆ బస్సు ఆగుతుందా లేదా, టికెట్ తక్కువ ఉందా లేదా, మధ్య సీటు ఖాళీగా ఉందా లేదా, విండో సీట్ ఖాళీగా ఉందా లేదా ఇలాంటివి చూసుకోకుండా ట్రాక్ రికార్డ్స్ చూసుకుంటే మంచిది. అండ్ అంతేకాకుండా మనం బస్ టికెట్ బుక్ చేసినప్పుడు అది ట్రైనే కాదు, బస్సే కాదు, ఏదైనా కూడా టికెట్ బుక్ చేసినప్పుడు మన నెంబర్ మాత్రమే అక్కడ రాస్తాం. అలా కాకుండా ఒక ఆల్టర్నేట్ నెంబర్ కూడా రాస్తే మనకి ఏదైనా జరిగినప్పుడు మన బంధువులకి, మన రిలేటివ్స్కి సమాచారం ఇవ్వటానికి కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా బస్సులో అతి ముఖ్యమైన ఎమర్జెన్సీ గేట్ ఎక్కడుందో మనం బస్సు ఎక్కినప్పుడే చూసుకోవాలి. ప్రమాదం జరిగినప్పుడు దాన్ని బద్దలు కొట్టే సుత్తి ఉందో లేదో కూడా మనం గమనించుకోవాలి. ఇందాక నేను చెప్పినట్టు ఇవన్నీ కూడా చూసుకుంటే ఒక బస్సు ఎక్కే ముందు ఇదంతా కూడా చాదస్తమని మన పక్కనుండే వాళ్ళు లేకపోతే ఇంకెవరో అనుకుంటారేమో అని మనం అనుకుంటాం. కానీ అదంతా కూడా ముఖ్యం కాదు. ఎవరో హేళన చేస్తారని, ఎవరో ఏదో అనుకుంటారని మనం భయపడకూడదు. ప్రతి మనిషికి కూడా అంతిమంగా ప్రాణం అనేదే ముఖ్యం. దాన్ని కాపాడుకోవటానికి ఏం చేయటాకైనా వెనకాడకూడదు. ఎవరో ఏదో అనుకుంటారని, ఎవరో ఏదో అంటారని మీ ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని మాత్రం మర్చిపోవద్దు.